తిరుపతిలో ఇంత మంచి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఉందనే విషయం మీరు నాకు చెప్పలేదు, నేను కూడా మర్చిపోయాను. ఇటువంటి ప్లాంట్ ఉపయోగించుకొని రాష్ట్రంలో ఫంక్షనల్ సర్క్యులర్ ఎకానమీ సెంటర్ ఏర్పాటు చేయవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన శనివారం మధ్యాహ్నం రేణిగుంట సమీపంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించే తూకివాకం ప్రాంతంలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలోని డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయో మిథనైజేషన్ గ్యాస్ ప్లాంట్, భవన నిర్వహణ వ్యర్థాలు తదితర యూనిట్లను పరిశీలించారు. దాదాపు అరగంటకు పైగా ఆ ప్లాంట్ల పనితీరును పరిశీలించిన చంద్రబాబు సంబంధిత వివరాలను, భవిష్యత్ ప్రణాళికలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రై వేస్ట్ విక్రయాల ద్వారా, మీథేన్ గ్యాస్ విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని గురించి తెలుసుకున్నారు. ఇక్కడి ప్లాంట్ నుంచి 22 టన్నుల ఆర్గానిక్ వేస్ట్ నుంచి 750 కేజీల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని, ఆ గ్యాస్ను హోటళ్లకు కేజీ 76 రూపాయలకు విక్రయిస్తున్నారని అధికారులు వివరించారు. ఇక్కడి ప్లాంట్లో రీసైకిల్ చేస్తున్న వ్యర్థ జలాలను తాగడానికి కూడా వినియోగిస్తున్న సింగపూర్ మోడల్ తరహా ప్రయత్నాలు చేయాలని నిర్దేశించారు. తిరిగి వెళ్లేటప్పుడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో మాట్లాడుతూ, వైజాగ్లో ఇటువంటి ప్లాంట్ ఉందని తెలుసు కానీ తిరుపతిలో ఇంత మంచి మోడల్ నా దృష్టికి రాలేదని అన్నారు. ఇదంతా 2016-17 మధ్యకాలంలో తిరుపతి స్మార్ట్ సిటీ పనుల కింద చేపట్టిందని చెప్పగా మీరు చెప్పలేదు, నేను కూడా మర్చిపోయానని అన్నారు. ఇటువంటి ప్లాంట్లను పెద్ద ఆదాయ వనరుగా మార్చుకోవచ్చని అంటూ, ముఖ్యంగా బయోగ్యాస్ను కొనుక్కునే హోటళ్ల వంటి సముదాయాల నుంచి వెజిటేబుల్ వేస్ట్ తీసుకుని వారికి గ్యాస్ ఇచ్చే విధంగా బైబ్యాక్ విధానంలో లబ్ధి పొందవచ్చని అన్నారు. ప్లాంట్కు తగినంత వేస్ట్ కావాలంటే 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధి నుంచి సేకరించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ద్వారా రాష్ట్రంలో ఫంక్షనల్ సర్క్యులర్ ఎకానమీ సెంటర్ని ఏర్పాటు చేయవచ్చని, ఆ కోణంలో ఆలోచన చేయాలని మంత్రి నారాయణకు, ఇతర అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు నా దృష్టి తేలా మీరు ఇది ఉండేది ఇది కాదు, మొత్తం ఈ కాంప్లెక్స్ ఉందని నాకే తెలియదు. ఇది స్టేట్లోనే ఇంటిగ్రేటెడ్ ఉన్నది ఇది ఒకటే సార్. మనకు 290 ఏకర్ ల్యాండ్ ఉంది, ఇంకా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసేది సార్? స్మార్ట్ సిటీ టైం 2017-18లో సార్ మీరు ఉన్నప్పుడు. అదే అప్పుడు స్టార్ట్ చేసి నేను కూడా మర్చిపోయాను, మీరు మర్చిపోయారు, వదిలేశారు. సెంట్రల్ సెక్రటరీ కూడా తీసుకుంటే ఇచ్చారు సార్. ఎక్సలెంట్. ఇలాంటివి అసెట్స్ని మనం కన్వర్ట్ చేయలేకపోయామన్న ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎక్కడ తప్ప మిగతా నాన్ రైబుల్ ఉన్నాయి సార్. ఎవ్రీథింగ్ పీపీపీ మోడల్. ఒకవేళ తిరుపతి కానీ సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకొని విల్ గెట్ ది మెటీరియల్, వైబిలిటీ మేక్ ఇట్, అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేసేస్తాం. ఇది ఈజ్ ది బెస్ట్ మోడల్. హౌ మెనీ డేస్ యూ కెన్ ఆపరేట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. పిల్లలు మీరు చెప్తే అందరూ వింటారు. మీరు చేయాల్సింది ఎక్కడ చెత్త వేయకుండా, ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని గాని తీసి చెత్త బుట్టలు వేయగలిగితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జపాన్ ఉంది, అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్ళీ పర్సులో పెట్టుకుని ఇంటికి పోయి చెత్తబుట్టలు వేసే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నా, మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణ్ లో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్ గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. స్వచ్ఛ సూపర్ లీగ్ 2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు వచ్చింది. అదే మరిగా సఫాయి మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రికి గుర్తింపు వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీస్ లో విజయవాడ 7వ ర్యాంక్ వచ్చిందంటే, స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎవ్వరికీ రాని ర్యాంకు 7 స్టార్ విజయవాడకు వచ్చింది. దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు. ఈ అవార్డులకు కూడా వారే కారకులు. అధికారులు కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.